యథార్థంగా జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలు చరిత్ర పేజీలో చేదు జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో గోధ్రాలో జరిగిన సబర్మతి ట్రైన్ ఘటన ఒకటి. 2002లో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. మరి ఆ సినిమా పేరే ది సబర్మతి రిపోర్ట్. ఇప్పుడు ఈ మూవీ G5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది, మన తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, అయోధ్య నుంచి కొంతమంది కరసేవకులు సబర్మతి ఎక్స్ప్రెస్ లో బయలుదేరతారు. అహ్మదాబాద్ కి వెళ్లి ఆ ట్రైన్ గోధ్రా దగ్గరికి రాగానే మంటల్లో చిక్కుకుంటుంది. S6, S7 బోగిలు రెండు ప్రమాదానికి గురవుతాయి. మరి ఆ మంటల్లో 59 మంది సజీవ దహనమైపోతారు. ఊహించని ఈ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేస్తుంది. ఆ సమయంలో సమర్ కుమార్ విక్రాంత్ మస్సే ఒక టీవీ ఛానల్లో వీడియో రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటారు. మరి అప్పటి వరకు సినిమా న్యూస్ ను కవర్ చేసే సమర్ కుమార్ అలాగే మనికా రాజ్ పురోహిత్ తో కలిసి గోధ్రా ఘటనను కవర్ చేస్తాడు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, కావాలని చేసిన కుట్ర అనే విషయం అతనికి అర్థమవుతుంది. అయితే అది ప్రయాణికుల అజాగ్రత్త వలన జరిగిన ప్రమాదమే అనే విషయాన్ని మనికతో పాటు ఛానల్ నిర్వాహకులు హైలైట్ చేస్తారు. ఈ విషయంపై వారితో గొడవ పడడంతో సమర్ కుమార్ ను బయటికి గంటేస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లోనే గతంలో సమర్ కుమార్ సంపాదించిన ఆధారాలు జర్నలిస్ట్ అమృత్ గిల్ రాశి ఖన్నా చేతికి చేరుతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మరి ఈ ప్రమాదం ప్రయాణికుల అజాగ్రత్త వలన జరిగిందా, లేక కావాలని ఎవరైనా కుట్ర చేశారా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ మూవీని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. పెద్ద పెద్ద హై మూమెంట్స్ అంటూ ఏమో ఉండే, సాదాసీదాగా నడుస్తుంది. అయినా పర్వాలేదు, ఒకసారి అయితే చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది ఈ మూవీ అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, 2002లో గోధ్రాలో జరిగిన యథార్థ సంఘటనకి దృశ్య రూపం ఇది. ఆ సంఘటన వెనక గల స్వార్థ రాజకీయాలు, కొంతమంది మీడియా పెద్దలు అవినీతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజాన్ని బయట పెట్టడానికి ప్రయత్నించిన నిజాయితీ పరుడైన ఒక జర్నలిస్టు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఫస్ట్ హాఫ్ గా ప్రేక్షకుల ముందుకైతే వస్తుంది. నిజాన్ని ఎవరు ఎక్కువ కాలం దాచలేరు అనే కోణంలో సెకండ్ హాఫ్ నడుస్తుంది. దర్శకుడు సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. ఉత్కంఠ రెక్కెత్తించే సన్నివేశాలు కూడా ఆయన చాలా సింపుల్ గా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. సమర్, అమృత్ గిల్ ఇద్దరు కలిసి ఆధారాలు సేకరించే విధానం కూడా ఎలాంటి కుతూహలాన్ని రెక్కెత్తించలేకపోయింది. ఆధారాలు బయటపడడం కూడా చాలా తేలికగా జరిగిపోతుంటుంది. ఈ సంఘటన ఎందుకు జరిగింది, అసలు కారకులు ఎవరు అనేది ఆడియన్స్ లో ఆసక్తిని రెక్కెత్తించే ప్రశ్న ఇది. అయితే ఆ విషయాన్ని లోతుగా, బలంగా, నేరుగా చెప్పడానికి దర్శకుడు అయితే ప్రయత్నించలేదు. సాధ్యమైనంత వరకు లైట్ గా ఆ విషయాన్ని టచ్ చేయడానికి ట్రై చేయడమే కనిపిస్తుంది. అందువలన కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ తరహాలో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక ఈ స్టోరీలో ప్రధానమైన పాత్రలు మూడే: విక్రాంత్ మస్సే, రిద్ది డోగ్రా, రాశి ఖన్నా. ఈ ముగ్గురు పోషించిన పాత్రలు ముగ్గురు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ గా కూడా బాగానే ఉంటది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, యథార్థ సంఘటనను సాధ్యమైనంత దగ్గరగా చూపించడానికి ప్రయత్నించి ఆయా సన్నివేశాలను సహజత్వంతో ఆవిష్కరించడం అవసరమే. అయితే అవి ఆడియన్స్ కు కనెక్ట్ కావాలంటే ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకుని తెరపై తీసుకుని రావాల్సింది. అలా జరగకపోవడం వలన ఎమోషన్స్ వైపు నుంచి ఈ సినిమా ఆడియన్స్ కు ఆకట్టుకోలేకపోయింది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఓ మాదిరిగానే అనిపిస్తుంది అంతే. సో ఫ్రెండ్స్, ఇది సబర్మతి రిపోర్ట్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.